అవును, ఆ బుట్టలేంటి? మా అవసరాలు తీరుతాయని కష్టపడి తయారు చేశాను. వీటిని కొనకపోగా నన్ను అవమానించారు. నమస్కారం బాబు గారు. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? టైర్లకి గాలిమని పెట్టాలా? లే సోములు, వెనకాల ఒక సైకిల్ ఉంది, అది రిపేర్ చేసి కొత్తగా చేసి ఇవ్వాలి. అలాగే అయ్యా. అన్నా, అది సైకిల్ కాదు, నా అంజీ. జాగ్రత్తగా రిపేర్ చేయరా. బాబుగారు చెప్పారు కదమ్మా, దాన్ని కొత్తగా చేసే బాధ్యత నాది. అయ్యా, సైకిల్ చాలా డ్యామేజ్ అయింది. రిపేర్ చేయడానికి టైం పడుతుంది. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. అలాగే అయ్యా. అయ్యో, మీరెందుకు ఉండటం? నాకింత సహాయం చేశారు, అది చాలు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పర్లేదు, నీ సైకిల్ ని అదే నీ అంజి బాగయ్యాకే వెళ్తాను. మీది చాలా మంచి మనసండి. ఇదంతా నీ మంచితనం. అయ్యా కూర్చోండి అయ్యా. పర్లేదు, మీ పని కానివ్వండి. అయ్యో బాబు, లే బాబు. నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? ఏం తగలేదు. ఆ, కానీ అన్నం మొత్తం నేలపాలైంది. ఇప్పుడు నీకు భోజనం ఎలా? అయినా మీ టిఫిన్ బాక్సులు ఇలా చేతిలో పట్టుకెళ్లకుండా ఏదైనా బ్యాగులో పెట్టుకోవచ్చు కదా? డబ్బులన్నీ ఫీజులు కట్టడానికి, యూనిఫామ్లకి సరిపోయాయని ఇంట్లో కొనివ్వలేదు. అందుకే ఇలా చేతులు పట్టుకెళ్తున్నాం. మా అవసరాలు తీరుతాయని కష్టపడి తయారు చేశాను. వీటిని కొనకపోగా నన్ను అవమానించారు. ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నారు? చెప్తాను.